హలో గాయ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఐరన్ పుష్కలంగా దొరికే తోటకూరతో చాలా సులభంగా 10 నిమిషాల్లో ఎంతో అదిరిపోయే రుచితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్ కింద కానీ ఎంతో ఇష్టంగా అందరూ తినే తోటకూర వడలు ఎలా చేయాలో చూసేద్దామండి. తోటకూర ఆకులను శుభ్రంగా ఒలుచుకొని 4-5 సార్లు ఒక గిన్నెలో నిండుగా నీళ్లు వేసుకుని ఇసుక లేకుండా కడుక్కోండి. తోటకూర ఆకులను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. సగం స్పూన్ పసుపును వేసుకోండి. 1 స్పూన్ వేయించిన ధనియా పొడిని వేసుకోండి. 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. సగం ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 5-10 వెల్లుల్లిపాయ రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్రను వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా తోటకూర ఆకులకు బాగా పట్టేలాగా కలుపుకోండి. 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుని తోటకూర మిశ్రమంలో కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోండి. గుప్పెడంతా కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ తోటకూర మిశ్రమం వడల షేప్లోకి వచ్చే కన్సిస్టెన్సీలోకి మారేంత వరకు ఈ విధంగా కలుపుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న తోటకూర మిశ్రమాన్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా వడల కింద వేసుకోండి. తోటకూర వడలు ఒక వైపుకు కొద్దిగా వేగాక ఇంకొక వైపుకు తిప్పుకోండి. 2 వైపులు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు తోటకూర వడలను బాగా వేగనివ్వండి. ఈ విధంగా బాగా వేగాక ఒక ప్లేట్లోకి వేసుకోండి. అన్ని ఆకుకూరలలో కన్నా కూడా తోటకూరలో ఐరన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. మన శరీరానికి ఎంతో మేలుపరిచే ఈ తోటకూర వడలను తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ తోటకూర వడలు తెలుసో లైక్ చేసి చెప్పండి.